ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం మేషరాశి వారి గురించి మే 10వ తారీఖు నుంచి మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. అశ్విని నక్షత్రము 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారు, అలాగే భరణి నక్షత్రము 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారు మేషరాశి కిందకైతే వస్తారండి. మేషరాశి రాశి చక్రములలో మొదటి రాశి అండి. మేషరాశి వారికి మనం చూసుకున్నట్లుగైతే వీరు చాలా జాలి స్వభావం ఎక్కువ. ఏదైనా ఉన్న మాట మాట్లాడతారు. దానివల్ల వీరికి ఎక్కువగా గొడవలొస్తవి. ఏదైనా ఒక పని అనుకున్నారంటే, ఆ పని అయ్యేదాకా వీరికైతే మనసైతే ఆగదు. ఆ పని అవుతేనే వీరికి ప్రశాంతంగా ఉంటుంది. అందరిని నమ్ముతారు. కానీ నమ్మి మోసపోతారు. వీరు ఒక పట్టాన ఏ పని మీదకి శ్రద్ధ వెళ్ళదండి వీరికి. వీరేదైనా గాని ఆ పని వారికి నచ్చితేనే ఆ పని మీదకి వెళ్తారు. అందువలన వీరికి అవకాశాలనేవి వస్తూనే ఉంటాయి. కానీ ఆ అవకాశాలని సద్వినియోగపరుచుకోలేరు. స్త్రీల పరంగా చూసుకున్నట్లుగైతే వీరు చాలా మంచి మనసు కలిగిన వారైనా కానీ కోపం ఎక్కువ. ఏదైనా గాని వీరికి నచ్చినట్టుగే జరగాలనుకుంటారు. కానీ వీరు చూసుకున్నట్లుగైతే ఫ్యామిలీ పరంగా ఎక్కువ గౌరవిస్తారు. ఫ్యామిలీలో వీరు మంచిగా ఉండాలి. అందరితో మంచి పేరు తెచ్చిపెట్టుకోవాలనేది అనుకుంటారు. అయితే మేషరాశి వారికి మనం చూసుకున్నట్లుగైతే ఈ యొక్క 10వ తారీఖున మేషరాశి వారికి ఒక నూతనమైన పరిచయాలు, అలాగే నూతన ప్రయాణాలు, అలాగే ఆర్థిక పరిస్థితులైతే మెరుగుపడే అవకాశాలైతే కొద్దిగా ఎక్కువగా కనిపిస్తున్నాయి. డబ్బు రావాల్సింది ఏదైతే ఉందో ఆ డబ్బు గూడా వీరికి వచ్చే అవకాశాలైతే చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. వీరి గురించి ఎవరైనా పక్కవాళ్ళు చెడుగా అనుకున్నా వీరు వాళ్ళ పట్ల మంచిగానే ఉంటారు. కానీ చెడు చేసే వారికి ఎప్పుడూ దూరంగా ఉండడం మంచిది. అందువలన వీరిపై చెడు చాడీలు చెప్పేవాళ్ళు వీరికి పక్కనే ఉన్నా కానీ వీరు గ్రహించలేరు. వీరు చాలా మంచివారు కాబట్టి అందరూ మంచివాళ్ళనే అనుకుంటారు. మేషరాశి వారు ఏదైనా ఒక పని అనుకుంటే పట్టువదలని విక్రమార్కుడిలాగా దాన్ని ఖచ్చితంగా అది అవ్వాలని అనుకుంటారు. అందువలన వీరు ఆ పని వలన పని ఒత్తిడిలో చూసుకొని వీరు ఆహారం పట్ల, ఆరోగ్యం పట్ల సరైన రీతిలో వ్యవహరించలేరు. అందువలన వీరికి కొన్ని ఆరోగ్య పరిస్థితులు, ఆరోగ్య సమస్యలు కూడా కొన్ని వస్తూనే ఉన్నాయి. అందులో సరైన ఆహారం సరైన సమయంలో తినకపోవటం వలన వీరికి తలనొప్పి, హార్ట్‌కి సంబంధించిన సమస్యలు కూడా వచ్చే అవకాశాలున్నవి. అందువలన మీరు సరైన ఆహార పద్ధతులనేవి తీసుకోవాలి. సరైన సమయంలో ఏ పనైనా చేసుకోవాలి. దైవ కటాక్షం మీ మీద ఎక్కువగానే ఉంది. అందువలన మీకు డబ్బు నష్టాలు ఎక్కువగా ఉన్నా గాని, రావాల్సిన చోట వస్తూనే ఉంటవి. కానీ ఖర్చు పెట్టాల్సిన చోట ఖర్చు పెడుతూనే ఉంటారు మీరు. మీ చేతిలో డబ్బనేది ఎక్కువగా నిలబడదు. ఎంత కష్టపడినా గాని ఎక్కువగా సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. క్షణము తీరిక లేదు, దమ్మిడి ఆదా లేదన్నట్టుగా అయిపోతుంది మీ పరిస్థితి. కానీ మీకంటే పక్కన వాళ్ళు, మీకంటే ఎందుకు పనికిరాని వాళ్ళు, మీకంటే అసలు దేంట్లో గూడా అసలు సరిలేని వాళ్ళు కూడా మంచిగా స్థాయిలో నిలబడి, డబ్బులు బాగా సంపాదించుకొని ఒక ఉన్నత స్థాయిలో ఉన్నారు. అయినా కూడా మీరు వాళ్ళేదో బాగున్నారని, వాళ్ళేదో తింటున్నారని మీరు ఎప్పుడు కూడా ఎప్పుడు అనుకోలేదు. కానీ మీరు ఈ నెలలో, ఈ రోజున ప్రత్యేకమైన జాగ్రత్తగా ఉండదలుచుకుంటే, మీరు అనుకున్న పనైతే ఖచ్చితంగా సాధిస్తారు. మీరు చెయ్యబోయే పనులనేది ఎవరికీ చెప్పుకోకూడదు. సరైన ఆరోగ్య పరిస్థితులు మీరు బాగా మెరుగుపరుచుకోవాలి. అలాగే ఆరోగ్య విషయాన్ని ఎప్పుడు గూడా వాయిదా వేయకూడదు. ఏదైనా ఆర్థిక లావాదేవీలు ఏదైతే ఉంటాయో వాటి గురించి మీరెప్పుడు వాయిదాలు పెట్టకూడదు. ఏ రోజు పని ఆ రోజే చేయాలి. రేపు చేద్దాంలే అనుకుంటే మీకు దానివల్ల సమస్యలొచ్చే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నవి. మేషరాశి వారికి చూసుకున్నట్లగైతే ఈరోజు ప్రయాణాలైతే కొద్దిగా జరిగే అవకాశాలున్నవి. కొత్త పరిచయాలైతే ఉన్నవి. స్త్రీల పట్ల గూడా ఒక కొత్త పరిచయం జరగబోతుంది. అనుకున్న పనులైతే ముందుకు వస్తాయి. ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక లావాదేవీలు కూడా బాగుపడతాయి. అలాగే కోర్టు సంబంధించిన సమస్యలేదైతే ఉన్నాయో వాటి నుంచి కూడా ఒక గుడ్ న్యూస్ అయితే మీరైతే వింటారు. కానీ ఒక వ్యక్తి ఒక శత్రువులాగా మిమ్మల్ని ఎప్పుడు వెన్నండే ఉండి మిమ్మల్ని సమస్యలో తోసేస్తున్నాడు. అతని గురించి మీరు ప్రత్యేకంగా తెలుసుకొని వాడు ఎలాంటోడో వాడి గురించి ఆలోచించడం వల్ల మీకొక మంచి శుభఫలితమైతే కలుగుతుంది. మేషరాశి వారికి మనం చూసుకున్నట్లయితే ఈరోజు కొంచెం జాగ్రత్తగానే ఉండాలని మనం అనుకోవాలి. అడుగు ఆచితూచి అడుగేయాలి. మాట కూడా ఆచితూచి మాట్లాడాలి. అలా మాట్లాడటం వల్ల మీకు ధనయోగము, అనుకున్న పనులు జరగటము మీకు ఖచ్చితంగా అయితే జరుగుతాయి. ఎప్పుడు కూడా మాట తోలొద్దండి. మేము చెప్పిన విషయం గనుక మీకు నచ్చినట్లుగైతే మా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.